తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటనలో కొత్త పీసీసీ చీఫ్ పేరు ప్రకటించనున్నారా? పీసీసీ చీఫ్ పదవి కోసం కొత్త పేర్లు తెరపైకొచ్చాయా? మంత్రివర్గ విస్తరణలో లక్కీ ఛాన్స్ ఎవరికి తగలనుంది? సోనియా రాహుల్ పర్యటన ఖరారు కానుందా? ఢిల్లీ పర్యటనలో ఏం జరగనుంది? హైకమాండ్తో చర్చించనున్న అజెండాలో ఏముంది? తెలంగాణ అగ్రనాయకులు మరోసారి ఢిల్లీ బాట పట్టారు. సీఎం రేవంత్ తో పాటు పార్టీ ఇన్ఛార్జి మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పార్టీ హైకమాండ్ తో భేటీ కానున్నారు. తెలంగాణలో చాలా కాలంగా పెండింగ్ లో ఉంటున్న పీసీసీ చీఫ్ అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల అంశాన్ని పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. ఇప్పటికే పలుసార్లు ఈ అంశాలపై చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. ఈ పర్యటనలో పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలకు ముగింపు పలకాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ అంశం వాయిదా పడుతూ వస్తోంది. పీసీసీగా ఎవరిని ప్రకటించాలనే అంశంపై హైకమాండ్ ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై ఒక ఏకాభిప్రాయం కుదరటం లేదని సమాచారం. సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని నేతలు భావిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున పార్టీ వ్యవహారాలు పూర్తి స్థాయిలో చూసుకునేందుకు పీసీసీ కార్యవర్గాన్ని సైతం వెంటనే నియమించాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక నేతలు ఢిల్లీ వెళుతుండటంతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. పీసీసీ చీఫ్ గా జూన్ 27తో 3 ఏళ్ల కాల పరిమితి ముగిసినా ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నారు. కొత్త వారి నియామకం విషయంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం పలువురు పేర్లను పరిశీలిస్తోంది. ప్రస్తుతం సీఎం గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండటంతో పీసీసీ చీఫ్ పదవి బీసీ లేదా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. పీసీసీకి సంబంధించి బలంగా కొంతమంది నేతలు పోటీ పడుతున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. లంబాడ సామాజిక వర్గానికి రాష్ట్ర కేబినెట్ లో అవకాశం దక్కలేదు కాబట్టి పీసీసీ తనకు అవకాశం ఇవ్వాలని బలరాం నాయక్ కోరుతున్నారు. లంబాడ సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర పగ్గాలు దక్కలేదనే విషయాన్ని బలరాం నాయక్ ప్రస్తావిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సైతం పీసీసీ రేసులోకి వచ్చినట్లు సమాచారం. ఆశావహుల్లో బలమైన నేతలు ఉండటంతో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ గా ఉత్తర తెలంగాణకి చెందిన వ్యక్తికి ఇస్తే బాగుంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక మాదిక సామాజిక వర్గానికి ఎంపీ సీట్లు ఇవ్వలేదనే విమర్శ ఉన్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణకి చెందిన మాదిగ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కి పీసీసీ చీఫ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతిస్తున్నట్లు సమాచారం. పీసీసీ అంశానికి మంత్రివర్గానికి లింక్ ఉండటంతో ఒకదానితో మరొకటి ముడిపడుతోంది. మంత్రివర్గంలో చోటు కోసం ఏకంగా డజను మంది నేతలు పోటీ పడుతున్నారు. ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో 4 మాత్రమే ఇప్పుడు భర్తీ చేయాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. 2 బెర్తులను అలాగే ఖాళీగా ఉంచి మిగతా సమీకరణాలను పరిగణలోకి తీసుకుని భర్తీ చేయాలని ఆలోచన చేస్తోంది. మంత్రి పదవి కోసం ప్రభుత్వ విప్లు బేర్ల ఐలయ్య, ఆది శ్రీనివాసులతో పాటు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, శ్రీహరి ముదిరాజ్, మైనంపల్లి రోహిత్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డిలో ఉన్నారు. మంత్రి పదవి ఆశిస్తున్న డజను మందిలో ఎవరికి అదృష్టం తగులుతుందో ఢిల్లీ పర్యటనలో తేలే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతున్న పీసీసీ చీఫ్ తో పాటు మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తేల్చేయాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది. తెలంగాణ పీసీసీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పీసీసీలుగా కొత్త వారికి బాధ్యతలు ఇవ్వాలని ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ అంశం ఎంతకు కొలిక్కి రాకపోవడంతోనే మిగతా రాష్ట్రాల పీసీసీ చీఫ్ ప్రకటన సైతం వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి తెలంగాణ పీసీసీ అంశాన్ని తేల్చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే రాష్ట్ర ముఖ్య నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పంపింది. హైకమాండ్ పిలుపు మేరకు నేతలు హస్తిన బాట పట్టారు. పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ అంశంతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏఐసీసీ కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయాలని హైకమాండ్ భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణ నుండి ఎవరైనా కీలక నేతలను ఏఐసీసీలో కీలక స్థానంలోకి తీసుకునే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చలు జరపనున్నారు.
ఇక రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ సభ కోసం సోనియా గాంధీని, వరంగల్లో నిర్వహించదలిచిన రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని పిలుస్తామని రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. ఆ సభలకు సంబంధించిన తేదీలు కూడా ఢిల్లీ పర్యటనలో ఖరారు కానున్నాయి. తెలంగాణ పీసీసీ అంశం విషయంలో పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుందామని భావిస్తున్న నేపథ్యంలో ఈసారైనా ఉత్కంఠ వేడుతుందా లేదా చూడాలి.